ప్రతి ఒక్కరికి కంటి చూపు జాగ్రత్తలపై అవగాహన లేక చూపు సమస్యతో బాధపడుతున్నారని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు కంటి చూపు కోల్పోయి ఎంతో మంది నిరుపేద వృద్ధులు బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. వారిని గుర్తించిన వారి కంటి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు గంతించిన ఆయన తండ్రి పేరు మీద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ యాంత్రిక యుగంలో తండ్రి ఆశయ సాధనలు ఎవరో కూడా ముందుకు రావచ్చే రోజులు కాదు ఇవి. కానీ ఆ ములిగి వెంకటరావు గారు సేవా తత్పరత, పేదల మీద ఆయనకుండే ఓ సేవాగుణం, అలాంటివన్నీ పుణికిపుచ్చుకున్న ములుగుత్తి సుధీర్ గారిని అభినందిస్తూ మరి ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఆ భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా కూడా తోడ్పాటుగా ఉండాలని, అలాగే ములిగి వెంకటరావు గారి ఆశయ సాధనలో ఆయన మిత్ర బృందం కింద మేము కూడా ఎప్పుడు ఏ టైం వచ్చినా ఏ టైం అయినా ఎప్పుడైనా మా సహకారాలు కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దీనికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మన 36వ వార్డులో మరి వైద్య శిబిరం పెట్టినటువంటి మ్యాక్సీ విజన్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం అనేది చాలామందికి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా కంటి పరీక్ష చేసి మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఆ నాన్నగారు అలాగే చేసేవారు. అదే పద్ధతిలో ఈయన చెయ్యాలనే ఆలోచనతో వచ్చి ప్రతి నెల కూడా బియ్యం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది పేదలకి. మరి ఇదంతా మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో పేదలకి చెయ్యాలనే దృక్పథంతో ఎదుర్కొచ్చినటువంటి వ్యక్తి ములుగుర్తి సుధీర్ గారు. మరి ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా మరి బాబులు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. నయనం ప్రధానం అన్నారు. మరి మన అవయవాల్లో కంటి చూపు అనేది ప్రధానమైంది. మరి లోకాన్ని చూడాలంటే కళ్ళు ఎంతో మరి చక్కగా ఉన్నట్టయితే మనం ఏ పనైనా కూడా చేయడానికి ముందు ఉంటుంది. చాలామంది ఈ కంటి విషయంలో మరి వయసు పెరిగే కొద్ది ఆ కళ్ళు అనేవి మనకు ఉన్నటువంటి ఆ పవర్ని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. చాలామంది అలా నిర్లక్ష్య ధోరణిలో ఉండడం వల్ల ఈ దృష్టిలోపం అనేది పెరిగిపోతుంది. మరి ఈరోజు భీమవరం 36వ వార్డులో స్వర్గీయ ములుగుర్తి వెంకటరామయ్య గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ అబ్బాయి ములుగుర్తి సుధీర్ ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి